నాళ్ల పాటు సక్సెస్ఫుల్ గా సాగింది. ఇదే టైంలో గురూజీపై కొంతమందికి అనుమానం వచ్చి ఆయన సీక్రెట్ బెడ్రూమ్ లోకి తొంగి చూసి షాక్ అయ్యారు. అతి కష్టం మీద సీసీ కెమెరాల ఫుటేజ్ సంపాదించారు. విషయం తెలుసుకున్న గురూజీ మ్యాటర్ లీక్ చేయకుండా ఉండేందుకు 10 లక్షలు బేరం పెట్టాడు. అయినా విననందుకు చంపుతానని బెదిరించాడు. చివరకు దేవిశ్రీ రహస్య భాగోతం కన్నడ మీడియా చేతికి చిక్కింది. 2014 మే 1న దేవిశ్రీ చీకటి భాగోతం బట్టబయలయ్యింది. రాసలీలలు రచ్చకెక్కాయి. భక్తులు గురూజీని బట్టలోడ తీసుకొట్టారు. పోలీసులు కూడా లాఠీ రుచి చూపించారు. సెల్లో పెట్టి కుమ్మేశారు. ఆ తర్వాత తమిళనాడులో మకాం పెట్టాలనుకుని అక్కడ తన్నులు తిన్నాడు. చివరకు బెంగళూరులో ప్యాకప్ చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో దుకాణం తెరిచాడు. కర్ణాటకలో కొట్టించుకున్నా తిట్టించుకున్నా గురుడు మారలేదు. బుద్ధిలో మార్పు లేదు. పెళ్ళయి పిల్లలున్నా ఈయన ఆస్తి ఆరాటం తగ్గలేదు. దుకాణం మూయలేదు. తాజాగా తెలుగు ప్రజల మనసు దోచుకున్నానని తెగ సంబరపడిపోతున్న దేవిశ్రీ బుధవారం రాత్రి 2015 సంవత్సరానికి సంబంధించి లైవ్ లో రాశి ఫలాలు చెబుతానని ఊదరగొడుతున్నాడు. మరి ఈయన సూక్తులు వింటారో లేక నిజం తెలుసుకుని నిగ్గు తేల్చుతారో తెలుగు ప్రజలే తేల్చుకోవాలి. వి రిపోర్ట్, యు డిసైడ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దేవిశ్రీ లీలలు ఎలా బయటకు వచ్చాయి? అయితే ఇదంతా చూస్తూ ఉంటే దేవిశ్రీ భాగవతం ఇక్కడ వరకు పెద్దగా తెలియదు అనుకోవచ్చా? క్రాంతి, ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిష్య మాఫియా నడుపుతున్నటువంటి వ్యక్తిగా మనం దేవిశ్రీని భావించాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ ప్రైవేట్ ఛానల్ జీ తెలుగులో ఆయన ప్రతిరోజు కూడా ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు కూడా తన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా టెలిఫోన్ లైన్ లోకి వస్తున్నటువంటి మహిళల యొక్క నంబర్లు డేటాబేస్ సంపాదించి ఆ తర్వాత ఆయన వారికి టచ్ లోకి వెళ్ళటం, వారి జాతకంలో అనేక దోషాలు ఉన్నట్లుగా దానికి ఆయన ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఇస్తా అన్నట్లుగా కూడా వారందరితో కూడా మాట్లాడి చాలా మందిని ఇప్పటికే ఇబ్బందులు పెట్టినట్లుగా కూడా మన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇతను చేసినటువంటి కర్ణాటకలో చేసినటువంటి రాసలీలలు, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో ఎవరెవరినైతే మోసం చేశారో వారందరూ కూడా బయటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇతని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నట్టు